తనను దూషించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా మారిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని అన్నారు కేసీఆర్. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అన్నారు. కాగా ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సాగునీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ఉద్యమానికి సిద్దమవుతోంది. ఈ సమావేశంలో తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ఇక తెలంగాణ భవన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? పార్టీ నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ప్రియా, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో కీలకమైనటువంటి సమావేశం స్టార్ట్ అయింది. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా రాష్ట్ర పార్టీకి సంబంధించిన కార్యవర్గ సంయుక్త సమావేశం స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు, కేసీఆర్ ఇక్కడికి చేరుకోగానే పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ లోపలికి రావడం, వాళ్ళందరికీ కూడా కంట్రోల్ చేయడం కొంత అదుపు తప్పినప్పటికీ కూడా కేసీఆర్ వాహనం దిగి ఇదే వాహనంలో లోపలికి చేరుకున్నారు. నిన్న సాయంత్రం నందినగర్ నుంచి ఆయన ఉన్నటువంటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ ఇంటికి చేరుకున్నటువంటి కేసీఆర్ ఈరోజు ఉదయం ఇటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత ఇక్కడికి చేరుకున్నటువంటి కేసీఆర్ ఇక్కడ నుంచి రాగానే తెలంగాణ భవన్లో ఇప్పటికే ముందే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాటితో పాటుగా ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో పాటు పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం అందరూ కూడా ముందే వచ్చి ఉన్నారు. దాంట్లో సమావేశం స్టార్ట్ అయిపోయింది. చాలా కీలక నిర్ణయం. కేసీఆర్ గతంలో ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో ఏదైతే చేసినటువంటి ఇబ్బంది కొంత జరిగిందో, ఎవరు లోపలికి రాణించకూడదు, ఇబ్బంది జరుగుతుంది, లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉందని చెప్పినటువంటి నేపథ్యంలో ఈసారి చాలా కట్టడి చేసినప్పటికీ పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా లోపలికి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కేసీఆర్ చేశారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా సమావేశం మొదలు కాగానే ఈ మధ్య కాలంలో 3 విడతలుగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ మొదలుపెట్టారు. అక్కడ ఈసారి చాలా మెరుగైనటువంటి ఫలితాలు సాధించామని, ఇలా మంచి ఫలితాలు సాధించినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు సంబంధించి ఆయన చెప్తూ తనను తిట్టడమే ప్రభుత్వం పరమావధిగా పెట్టుతోందని, తనని తిట్టడం కోసమే సమయం అంతా కూడా వెచ్చిస్తోందని చెప్పి కేసీఆర్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించి చెప్తున్నటువంటి సమయంలో, మొదలుపెట్టినటువంటి సమయంలో ఆయన తనను తిట్టడం గురించి టైం అంతా కూడా వేస్ట్ చేస్తుంది, అదే పరమావధిగా పెట్టుకుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పుడు ఏదైతే మనకు కీలక నిర్ణయం ప్రకటించబోతున్నారు ప్రియా, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా చాలా తక్కువగా వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళి తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలో తక్కువ వచ్చినప్పటికీ కూడా ఒప్పుకొని రావడం ఎంతవరకు కరెక్టు, అందుకోసం మనమందరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమరశంఖం పూరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా కేసీఆర్ చెప్పబోతున్నారు. అయితే అది ఎలా ఉండబోతుంది, ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు డైరెక్ట్గా కేసీఆర్ వెళ్తారా, లేకుంటే అక్కడి నుంచి ఒక బహిరంగ సభ పెట్టి అందరినీ ఒక దగ్గరికి, రైతులను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక దగ్గరికి పిలిపించి మాట్లాడతారా అనేదైతే సమావేశంలో చెప్పబోతున్నారు. ఈ సమావేశం దాదాపు 20 నిమిషాల నుంచి ఎల్పీ సమావేశం అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం కొనసాగుతుంది. సమావేశం తర్వాత మాట్లాడినటువంటి అన్ని విషయాలు ఇటు నేతలకు వచ్చినటువంటి మొత్తం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా దాదాపు 300 మందికి పైగా వచ్చినటువంటి నేతల సమక్షంలో కేసీఆర్ పూర్తి వివరాలన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి విషయం, దాంతోపాటుగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రధానంగా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త దగ్గర నుంచి అందరినీ కూడా ఒక పదవులు ఇవ్వాలనే విధంగా మొదట కార్యకర్తలకు పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళందరికీ సభ్యత్వం ఇవ్వడం, ఆ తర్వాత గ్రామ కమిటీలు, మండల కమిటీలతో పాటు జిల్లా రాష్ట్ర కమిటీలు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆ కమిటీలన్నీ కూడా రాబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికలు, మరోవైపు ఇటు
మున్సిపల్ ఎన్నికలతో పాటుగా ప్రాదేశిక ఎన్నికలు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఎన్నికల తర్వాత ఈ కమిటీలన్నీ వేయాలా లేకుంటే ఎన్నికల ముందే కమిటీలు వేయాలనేటటువంటి నిర్ణయం అయితే ప్రకటించబోతున్నారు. అయితే చాలా రోజులు కాదు ఇదే తెలంగాణ భవన్కి గతంలో ఫిబ్రవరి 19వ తారీఖు 2025 అంటే ఇదే సంవత్సరంలో ఫిబ్రవరి 19న చివరిసారిగా కేసీఆర్ రావడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇటు కాళేశ్వరం కమిషన్ విచారణకు వచ్చిన సందర్భం కావచ్చు, మరొక సందర్భంలో కేవలం ఆయన నందినగర్ నివాసం వరకు వచ్చి మాత్రమే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు దాదాపు 10 నెలల తర్వాత తెలంగాణ భవన్కి కేసీఆర్ రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే ఉత్సాహంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఏం చెప్పబోతున్నారు అనేది అయితే అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఏం నిర్ణయం ప్రకటించబోతున్నారు, మరొక జల ఉద్యమం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాబట్టి ఈ జల ఉద్యమానికి సంబంధించి ఎలాంటి సమరశంఖం పూరించబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు కేసీఆర్ అనేది అయితే ఉత్కంఠగా ఉంది. ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో, మరోవైపు సభ్యత్వ నమోదుకు సంబంధించి అంటే పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు కావాల్సినటువంటి విషయంలో కేసీఆర్ ఏం చెప్తారనేది అయితే ఉత్కంఠగా మారింది. లోపల కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. కార్యవర్గ సమావేశంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. మరికొద్దిసేపట్లో పూర్తి సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది. మరొక గంట నుంచి 2 గంటల పాటు సమావేశం జరుగుతుందని చెప్తున్నారు. డైరెక్ట్గా కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది కాబట్టి నేరుగా కేసీఆర్ ప్రస్తుతం సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రియా. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.